నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. ఎంపీ రాఘవ్ చెద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలను తొలగించింది. ఆయన స్థానంలో ఆ బాధ్యతలను మరో ఎంపీ అశోక్ మిట్టల్ కు అప్పగించింది. అంతేకాదు పార్లమెంట్ లో రాఘవ్ చెద్దాకు మాట్లాడేందుకు సమయం కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్ కు పార్టీ అధిష్టానం లేఖ రాసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చెద్దాకు ఊహించని షాక్ తగిలింది. ఆయనను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆ పార్టీ హైకమాండ్ తొలగించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు లేఖ కూడా రాసింది. సభలో ఆయనకు మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని లేఖలో పేర్కొంది. అంతేకాదు రాఘవ్ చెద్దా స్థానంలో రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా అశోక్ మిట్టల్ పేరు సిఫార్సు చేసింది. అయితే రాఘవ్ చెద్దా పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన రైట్ హ్యాండ్ గా మెలిగారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఆయన 0 అవర్ లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మొబైల్ ఫోన్ల రీఛార్జ్, ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ఎయిర్పోర్ట్ లో అధిక ధరలు వంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ రీఛార్జ్ లో ప్రైవేట్ టెలికాం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే మొబైల్ డేటా వినియోగంలో టెలికాం కంపెనీల వైఖరిని కూడా చట్టసభ వేదికగా ఎండగట్టారు. దాంతో పాటుగా మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి కూడా ప్రస్తావించారు. ఇవన్నీ సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి రాఘవ్ చెద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ హైకమాండ్ తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ పేరును సూచించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆప్ రాజ్యసభ నేత సంజయ్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ఇక చైర్మన్ సెక్రటేరియట్ కు ఈ లేఖ పంపినట్లు పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే ఆప్ పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనేది ప్రజెంట్ అందరికీ $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఇక అశోక్ మిట్టల్ విషయానికి వస్తే ఆయన 2022 ఏప్రిల్లో పంజాబ్ నుండే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తర్వాత డిఫెన్స్ ఫైనాన్స్ కమిటీలతో పలు పార్లమెంటరీ కమిటీల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రష్యా, స్లోవేనియా, గ్రీస్, స్పెయిన్ దేశాలను సందర్శించిన డిఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలోనూ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు మిట్టల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంచితే ప్రెజెంట్ రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో 7 పంజాబ్ నుండి ఎన్నికైన వారే కాగా మిగిలిన 3 మాత్రం ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాఘవ్ చెద్దా గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీకి సంబంధించి కీలక అంశాలపై రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉండడంపై హైకమాండ్ రాఘవ్ చెద్దాపై గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ వచ్చినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఈ విషయమే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారనే దానికి బలాన్ని చేకూర్చుతోంది. మరోవైపు పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవ్ చెద్దా సేవలను పూర్తిగా రాష్ట్రానికే పరిమితం చేసే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తుందని సమాచారం. అందుకే రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనే దానిపై క్లారిటీ లేదు. మరి ఈ నిర్ణయం వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి? రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాధ్యతల నుంచి తొలగించడంతో పాటు పార్లమెంట్ లో మాట్లాడే సమయం కూడా ఇవ్వొద్దన్న పార్టీ ఆదేశాలపై ఎంపీ రాఘవ్ చెద్దా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.